ఇట్లా చీకటి చీకటి కనబడుతుందని ఇక్కడ పెట్టిర్రా ఆడ లేదురా ఇక్కడనే ఉంది బయట చూడుకో లోపల ఏమైంది చూసిరా ఇంకేమి లేదు ఇగో మామయ్య బాయ్ ఫ్రిడ్జ్ ఎక్కడ వెళ్ళే ఎక్కడ పెట్టిర్రు ఎక్కడ పెట్టిర్రు ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టిర్రు ఎందుకు అట్లా పెట్టినా నాకు తెలుసురా తెలుసురా నాకు శశ అది కొత్త తోలు వస్తున్నట్టుంది తోలు పోయి చలికి తోలు పోయి కొత్త తోలు వస్తుంది కూడా సరే చెప్తారు నీకు ఎక్కడికి వచ్చినావు నువ్వు ఫస్ట్ ఎక్కడికి పోయాను నాని వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చిన పని చెప్తాను నువ్వు వచ్చిన ఇంటికానే ఉంది కదా భయం బాగానే ఉంది అదే తోలు ఇస్తాను అందుకే గుల వేస్తాను ఇవ్వద్దు ఇంత ఇంకిస్తాను నాని సైబల్ రాయలేదు నీకు రాసినా కూడా నువ్వు దుమ్ము రాలేదా అది కంటిలో ఏం పెట్టాలి అమ్మేదా కాపర్ మరి ఏ ప్రత్యక్షం దానికి సముద్రం ఫోన్ చేసి రమ్మని పైసలా పైసలు మరి దాన్ని అక్కడనే అమ్మాలి అక్కడ ఉన్నాయి సుల్తానాబాద్ కాడ తీసుకుంటారు తీసుకుంటా 700 రాగివాయరా రాగివాయ అయితే దానికి ఇవ్వాలి అది ఈ మన వైర్లలో వెళ్తుంది చూసిన అదే 700 అరే నీకేం తెలుసు రా అరే నీకేం తెలుసు రా అరే ఇట్లా ఇట్లా దండం పెడతానా నీ డాడీ మళ్ళీ చూస్తే పోనీయాలి ఒకసారి బయట పోయి ఆడదంతా దండం పెడతా వచ్చేదాకా ఆడింది ఇక ఎవరితో ఆడినా मामा एक चाय हो सकता बॉक्स नड़ीपू बागा मध्य చెక్కల కొబ్బ మనయవి చెక్కల కొబ్బలు మనయవి ఏంటి రానరా కొబ్బరి చెక్కనే నేను సాకలోడు
సబ్బుల బట్ట ఇవ్వమంటాడు అమ్మమ్మ. దుకాణం పోయి సబ్బుల బట్ట తెప్పు అంటాడు. బట్ట సబ్బు ఇవన్నీ పోవచ్చిందా? పోయి దీనికే చెప్పిండు ఆ పెద్ద మనిషి. ఇది వచ్చి అంటది, మమ్మీ అమ్మమ్మను సబ్బుల బట్ట ఇవ్వమా. ఆయన ఏమంటాడు మామయ్య బట్టలు విండేస్తాడంట అంటాడు. ఏంద్రా అంటే సబ్బుల బట్ట వస్త్రం వచ్చింది నాకు. నువ్వే పోయి అమ్మమ్మతో అనుకో అంటే వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. బట్టలు సబ్బట్ని అన్న వాళ్ళే అర్థమైంది.